సాంస్కృతిక పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గురు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అట్ల శ్రీనివాసరెడ్డి హాజరై పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన విద్య అంటే వ్యక్తిత్వ వికాసమని, ఆ వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయని చెప్పారు. ఇలాంటి వేదికలపై మాట్లాడితే ధైర్యం వస్తుందన్నారు. వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత వాయిద్య పోటీల్లో దైవాల హిమబిందు వాయించిన పియానో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎస్పీ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం, ముఖ్య అతిథి డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు అటకాపురం డప్పు రాజేష్, న్యాయ నిర్ణేతలు శ్రీమోజు రామకృష్ణ, గజ్జెల ధర్మేందర్, మిలీనియం శ్రీనివాస్, చెందుపట్ల జయలక్ష్మి పాల్గొన్నారు. ఇలాంటి సాంస్కృతిక పోటీలే విద్యార్థుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇలాంటి పోటీల ద్వారా వాళ్ళ లోపల ఫెయిల్యూర్ అనేటువంటి కాన్సెప్ట్ను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఇలాంటి పోటీలు మన కరీంనగర్ జిల్లాలలో నిర్వహించడం, కళలకు నిలయమైనటువంటి కరీంనగరం జిల్లా లోపల ఇలాంటి పోటీలకు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి గంగారపు మల్లేశం గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయనడం లోపల ఎలాంటి సందేహం లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మల్లేశం గారికి మరియు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో